గడచిన 10 సంవత్సరాల ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టింది, ఎన్నో మాటలు చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు జరగలే. మీకు ఒకటి ధ్యాసకు ఉంది, అల్లుడొస్తేడ పండుకోవాలి, బిడ్డొస్తేడ ఉండాలి, గొర్రెనేడ బర్రెనేడ మేకనేడ కట్టేయాలి. ఆ ఇంద్రమహిళన్నీ కూడా పిట్టగూళ్ళ లెక్క ఉన్నాయి. నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, వంటగది కట్టిస్తా, హాల్ కట్టిస్తా, బాత్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండా చెప్పలేదా కేసీఆర్ అన్నాడు. మరి మీ దానిలో ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే మీనెత్తిన మానెత్తిన కూడా ఇలా లక్షల రూపాయలు అప్పు పెట్టిండు. మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇల్లు కట్టియలే. అట్లాగే నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తాడు, అది ఇయ్యలే. దళితులకు 3 ఎకరాల భూమి కొలుస్తుంది, అది ఇవ్వలే. ఏ ఒక్కటి కూడా చేయలే. ఈ యొక్క అమ్రాబాద్ కావచ్చు, అచ్చంపేట సంబంధించి కృష్ణా నది నీళ్ళని తెచ్చి ఎత్తిపోస్తా అన్నాడు. ఎత్తిపోతలేవు, మాటలు ఎత్తిపోసిన తప్ప ఏది జరగలే.